కూర్చోండి అంతే, హ్యాపీగా ఉండొచ్చు. ఇది దాంట్లో ఉంది, వినపడుతుందా? ఏం ప్రాబ్లం ఏం లేదు కదా? ఓకేనా? ఓకే అమ్మ, ఇప్పుడు వినపడతాం. మామూలుగా ఇంతసేపు మీరు ఒక చక్కని భాషలో ఒక టీచర్ గారు ఒక గంభీరమైనటువంటి సీరియస్ గా ఒక మంచి ఉపన్యాసాన్ని చెప్పారు. మీరు కూడా కళ్ళలాగే పెట్టేసి చెవులు అప్పగించేసి అటు ఇటు చూడకుండా జాగ్రత్తగా విన్నారు. నాకు అంత రాదు, నేను అలా చెప్పలేను. మందంతా మీ మాదిరే. అసలు ఇది ఆదివారం, నాకు మొత్తం అన్ని వారాల్లోకెల్లా చాలా ఇష్టమైన వారం ఇది. ఎందుకు? బాగా ఎగరొచ్చు, దుంకొచ్చు, ఎక్కడెక్కడో తిరగొచ్చు. అటువంటి ఆదివారం మిమ్మల్ని అందరినీ ఎగరకుండా నేను ఇక్కడ కూర్చోబెట్టిన. అయిపోయిందా? నాకు ఓ పక్క లోపల మనసులో భయం వేస్తా ఉంది. ఎవరా నువ్వు, ఎందుకు వచ్చినవరనైనా నువ్వు? మేమేదో హాయిగా ఆడుకుంటా ఉంటే టైం అయిపోయింది. ఓకే, ఆడుకునే టైం అయిపోయింది కాబట్టి మీ ఆటల టైంను నేను తీసుకోవడం లేదు. సో మామూలుగా ఇది క్లాస్ టైమే, స్టడీ అవర్ అంటే క్లాస్ టైమే. కాబట్టి ఇప్పుడు మేము చెప్పేది కూడా క్లాసే. మేడం కూడా ఇంతసేపు క్లాస్ చెప్పింది. ఇప్పుడు నేను కూడా మీకు ఏదైనా సరదాగా ఓ చిన్న కథ. మామూలు ఈ ప్రపంచంలో కథలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. నేను ఇక్కడ పెద్ద పెద్ద పిల్లలు ఉంటారేమో, ఏం కథలు చెప్పాలా వీళ్ళకి, ఎలాంటి కథ చెప్తే బాగుంటుందని చెప్పి నేను చాలా పెద్ద పెద్దగా ఆలోచించిన. చీర ఇక్కడికి వస్తే అన్ని బుడంకాయలు ఉన్నాయి. కాబట్టి ఈ బుడంకాయలకు ఏ పెద్ద పెద్ద కథలు చెప్తే ఏం అర్థమవుతుంది? అలాగే మీరు అందరూ నాకు తెలిసి పల్లెటూరు నుంచి వచ్చింటారు కదా. కాబట్టి మీరు పల్లెటూరు వాళ్ళే, నేనైతే టౌనే. నేను పుట్టింది పెరిగింది అంతా టౌనే, కానీ నా ఉద్యోగం అంతా పల్లెటూరు. కాబట్టి నా ఉద్యోగం అంతా పల్లెటూరే కాబట్టి నా భాష కూడా మారిపోయింది. ఇప్పుడు నేను కూడా మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉంటారో అలా మాట్లాడే దశకు వచ్చేసాడు. సరే, ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను. మీకు అన్నిటికంటే ఇష్టమైన జంతువు గాడిదనే కదా, కాదా? నాకైతే గాడిదనే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు తిట్టేది, అలా అడ్డగాడిద లెక్క తిరుగుతున్న ఊర్లో పడి. మిమ్మల్ని ఎవరు తిట్టలేదా? అట్లా తిడుతుంటారు కదా. అంటే మనం బాగా తిరుగుతా ఉంటే మనకి మంచి బిరుదిస్తారు. ఏమని? అడ్డగాడిదే అని. సరే, ఇప్పుడు పెద్దగైనాం కాబట్టి నిలువు గాడిదలైనాం. చిన్నగా ఉన్నప్పుడు నాలో కాళ్ళతో తిరుగుతుంటాం మనం కూడా, ఎప్పుడు కింద పడి తిరుగుతుంటాం కదా, అందుకని అడ్డగాడిదే అంటుంది. ఇప్పుడు పెద్దగా అయిపోయినాం కాబట్టి నిలువు గాడిదలుగా మారిపోతాం అనమాట. సరే, మనము ఇప్పుడు ఒక గాడిద కథ చెప్పుకుందాం. అక్కడ గాడిద కథ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఒక ఊర్లో, ఊరన్నాక ఏముంటాయి? అన్నీ ఉంటాయి, కానీ ఎక్కువగా ఉండే వాటిల్లో కుక్కల తర్వాత గాడిదలు ఎక్కువగా ఉంటాయి. ఒక ఊర్లో ఒక గాడిద ఉంది. గాడిద అంటే మీకు తెలుసు కదా. కాబట్టి ఈ గాడిద ఓసారి, అది మంచి ఎండాకాలము బాగా పైన సూర్యుడు దగదగదగలాడుతూ ఉన్నాడు. అసలు నీళ్ళు అనేటివి ఎక్కడ దొరకడం లేదు. పాపం ఆ గాడిదకు బాగా దాహమైతా ఉంది. నీళ్ల కోసం ఆ గాడిద ఏం చేసింది? తిరుగుతా ఉంది. అలా తిరుగుతా ఉంటే ఎక్కడ చూసినా దొరకడం లేదు. అసలు జనాలకే తాగడానికి నీళ్లు లేవు. కాబట్టి ఎవరిళ్ళ దగ్గర నీళ్లు లేవు. గాడిద వెతుక్కుంటా పోతుంటే ఒక చోట ఒక బోరింగ్ కనపడింది. బోరింగ్ అంటే తెలుసు కదా మీకు, ఆ నీళ్లు కొడతా ఉంటారు బోరింగ్ లో. ఆ బోరింగ్ పక్కన కొన్ని బిందెలు ఉన్నాయి. ఈ గాడిద ఏం చేసిందంటే ఆ బోరింగ్ దగ్గరకు వస్తే బోరింగ్ లో కూడా నీళ్ళు ఏం లేవు కింద. అక్కడ బిందెలలో చూస్తా ఉంది. ఒక ఇనుప బిందెలో అడుక్కి కొంచెం నీళ్లు కనపడినాయి. ఆహా, దొరికినారా నీళ్లు అనుకొని ఏం చేసింది? వెంటనే నీళ్లు తాగుదామని మూతి పెట్టింది. కానీ ఎక్కడ అందుతాయి? నీళ్ళేమో లోపలికి ఉన్నాయి. అది లోపలికి తల పెట్టింది కానీ అడుగున ఉండే నీళ్ళు అందడం లేదు. దాంతో దానికేమో దాహంతో ఎక్కువైపోయింది కదా, తనకలాడుతూ ఉంది. ఏదైతే అదేనని చెప్పి తల పెట్టి లోపలికి దూరింది.
అంతే. బిందె లోపలికి తలకాయ పోయింది. మంచి ఇనుప బిందె, లోపలికి తల పోయింది, కింద నీళ్లున్నాయి, హాయిగా తాగేసింది. అమ్మయ్య, దాహము తీరింది. తీరిన తర్వాత ఇంకా తల బయట తీయాలి కదా, తల పైకి ఎత్తింది. ఎత్తేసరికి ఏమైపోయింది, బిందె కూడా పైకి వేసింది. ఇప్పుడు నీకు నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, పట్టుకొని పీక్కుంటాం, కానీ దానికి లేవు కదా. కాబట్టి ఏం చేసింది, అట్లా ఎదిలిస్తుంది, ఇట్లా ఎదిలిస్తుంది, పైకంటది, కిందికంటది, ఇష్టం వచ్చినట్లుగా విసిరి విసిరి కొడతా ఉంది. కానీ బిందె మాత్రం బయటికి రావడం లేదు. కరెక్ట్ గా అదే సమయానికి మీలాంటి పిల్లలు చూస్తున్నారు. మీరు మామూలు మీరు పెద్ద అల్లరి బ్యాచ్ కదా మీరు. కాబట్టి మీరు గనక అట్లా ఒక బిందెతో ఉన్నటువంటి గాడిదను చూస్తే ఫస్ట్ ఏం చేస్తారు, మీరు రాయి తీసుకొని కొడతారు. మీ బ్యాచ్ మా బ్యాచ్ ఒకటే కదా. కాబట్టి ఎప్పుడైతే ఆ గాడిద ఇట్లా పైకి లేచి చూస్తుంటే చిన్న పిల్లలందరూ చూసి, రే మన ఊరికి బిందె మొహం గాడిద వచ్చింది రే అన్నారు. అనేసి రాయి తీసుకొని పటా పటా కొడుతున్నారు. కొడుతుంటే పాపము అది భయపడిపోయింది. భయపడిపోయి ఊరకడం మొదలుపెట్టి, దానికి కళ్ళు కనపడవు కదా, కాబట్టి అది ఉరుకుతా ఉంది. అట్లా ఉరుకుతా ఉంటే ఆ ఊరి పక్కనే ఒక భయంకరమైన అడవి ఉంది. ఆ అడవిలో ఒక భయంకరమైన సింహం ఉంది. ఈ గాడిదకు దారి తెలియక ఉరుక్కుంటా అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ అడవిలో అది ఉరుకుతా ఉంటే అక్కడ సింహం ఉంది కదా, ఆ సింహము అడవిలో జంతువులన్నీ ఆ సింహాన్ని చూస్తే వనికి సస్తాయి. అది ఆకలైనప్పుడే కాదు, టైం పాస్ కూడా చంపి తింటా ఉంటుంది. కాబట్టి ఆ జంతువులు సింహాన్ని చూస్తూనే అన్ని కూడా వణికిపోతా ఉంటాయి. ఎట్లా దీని పీడ విరగడవుతుందట ఆయన అని చెప్పి భయపడి సస్తా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే బిందెమోహం గాడిద అడవిలో ఉరుక్కుంటా పోతుంటే మొదట ఒక కుందేలు చూసింది. ఏందిరా ఇట్లా ఉంది ఇది, నేనెప్పుడు ఇట్లాంటి జంతువుని చూడలే. 4 కాళ్ళున్నాయి, తోక ఉంది, తలకాయ లేదు. ఏందో ఇనుపది ఇట్లా కనపడతా ఉంది. ఓరి దేవుడోయ్, భయంకరమైనటువంటి వింత జంతువు మన అడవిలోకి వచ్చింది. దీనికి గనక దొరికినామనుకో ఇక మన పని అయిపోయని చెప్పి వెనక్కి తిరిగి పారిపోతా ఉంది. కుందేలు పారిపోతా ఉంది. అలా పారిపోతుంటే జింక చూసింది. ఏరా కుందేలు, ఏమట్లా ఉరుకుతున్నావు, చెమటలు కారిపోతున్నాయి, ఏమైంది? ఓ జింక మామ, ఒక భయంకరమైన జంతువు అడవిలోకి వచ్చింది, సింహం కన్నా భయంకరంగా ఉంది, అందుకే పారిపోతున్న భయపడి అంటే ఇది నాకు చూపియనండి. వచ్చి జింక వస్తా ఉంది, కుందేలు నెమ్మ తీసుకుపోతుంది. దానబడి ఇంకా అడవిలో ఉండే నక్కలు గిక్కలు అన్నింటి వచ్చి చూస్తా ఉన్నాయి ఏం జరుగుతుందని. కుందేలు దూరంగా ఆపి అదిగో చూడు అనింది. అన్ని చూస్తాయి. చూస్తే ఇంకేముంది, అక్కడ ఒక భయంకరమైనటువంటి జంతువు ఉంది. 4 కాళ్ళున్నాయి, ఒక తోక ఉంది, కాళ్ళు లేదు. ఏముంది, ఓ భయంకరమైన బిందె కనపడతా ఉంది. ఇదేందిరా నాయన ఇట్లా ఉంది అనేసరికి అది తల తిప్పి వాటికి వెళ్ళి చూసింది. అంటే దానికి అసలు కనపడదు, అట్లా ఇట్లా చూస్తుంది కదా, దానికి వెళ్ళి చూసరికి అదిగో మనకెళ్ళి చూస్తుంది. మనం గనక దానికి కనపడినామనుకో ఇక్కడికిక్కడే చంపి తింటారని చెప్పి అన్ని వెనక్కి తిరిగి పారిపోతా ఉన్నాయి. అడవిలో ఉండే జంతువులన్నీ కింద మెదపడి ఉరుకుతా ఉంటే సింహం ఎదురొచ్చింది. ఏందిరా ఇది, అడవిలోని జంతువులన్నీ కుందేలు దగ్గర నుంచి ఏనుగు వరకు వెనక్కి తిరిగి కూడా పారిపోతా ఉన్నాయని చెప్పి సింహం గట్టిగా అరిచింది. ఆగండి, ఎక్కడికి పోతున్నారు అంటే, సింహం మహారాజా, అడవిలోనికి నీకన్నా భయంకరమైన జంతువు వచ్చింది, దానికి గనక దొరికినామనుకో ఇక అంతే, అందుకే మేము ఈ అడవి వదిలేసి పారిపోతా ఉన్నామన్నది. సింహానికి పెద్ద సమస్య వచ్చేసింది. నాకంటే భయంకరమైన జంతువు, ఇది మర్యాదకు సంబంధించిన విషయం. సరే, ఆ జంతువుని నాకు చూపించండి, దాని సంగతి నేను చూసుకుంటానండి. సరే,
అన్ని నెమ్మదిగా బయలుదేరినాయి. వాటి వెనుకల సింహం వస్తా ఉంది. అక్కడ అది నిలబడి దిక్కులు చూస్తా ఉంది. మొత్తము అది కనపడేసరికి కుందేలు, అదిగో సింహం మహారాజా అక్కడ చూడు అని. సింహం ఇట్లా చూసింది. చూసిన అక్కడ ఏం కనపడింది? ఒక భయంకరమైన జంతువు కనపడింది. దానికి ఏమున్నాయి? 4 కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు. ఒక భయంకరమైనటువంటి ఏదో ఇనుపది ఏదో కనపడతా ఉంది. కనపడతా ఉంటే సింహానికి కూడా గుండెలో దడక్ కనిపించింది. కానీ సింహం కూడా భయపడితే ఏమైతుంది? మిగతా జంతువుల ముందు పరువు బదులు ఇజ్జత్ కా సవాల్. ఇది పరువు మర్యాదల విషయం. కాబట్టి సింహం ఏం చెప్పింది? మీరేం భయపడొద్దండి, దాని అంతు చూస్తా ఈరోజు, అటో ఇటో తేలిపోవాలని అని సింహం గట్టిగా ఒక్కసారి సింహం ఏం చేస్తుంది? గర్జిస్తుంది. గట్టిగా ఒక్కసారి గర్జించేసరికి ఇక్కడ ఎవరు? గాడిద ఆగిరిపడింది. ఓరు దేవుడోయ్, నేను అడవిలోకి వచ్చేసినట్లున్నా, ఈ అడవిలో నా ఎదురుగా సింహం వచ్చినట్లుంది. దీనికి గనక దొరికినారనుకో ఏమైతుంది? సిద్ధపడ్డు జాంపడ్డు అవుతుంది. అది ముక్కలు ముక్కలు చేస్తుంది. కాబట్టి భయపడిపోయి వెంటనే అది గట్టిగా ఓండ్ర పెట్టింది. ఓండ్ర పెట్టేసరికి పైన బిందె ఉంది కదా, ఆ బిందె లోపల నుంచి ఏమైతుంది? రీసౌండ్ వస్తుంది. ఆ రీసౌండ్ కు సింహం వదిలిపడింది. ఇది ఎదురైన నేనెప్పుడు ఇక్కడ అరిపినపల్లా, ఇదేదో చాలా భయంకరంగా ఉంది, ఏది ఏమైనా సరే దీన్ని చంపాలా అని చెప్పి సింహం మరోసారి, వసే బిందె మొహందానా, ఇదిగో వస్తున్నా, ఈ రోజుతో నువ్వు నేను తేలిపోవాలని చెప్పి సింహం గట్టిగా అరిచి వెంటనే గాడిద మీదికి ఉరకడం మొదలుపెట్టింది. గాడిదకు అర్థమైపోయింది సింహం వచ్చేస్తా ఉంది, మనం ఇక్కడి నుంచి అర్జెంటుగా పారిపోకపోతే ఈ రోజుతో ఇదే మనకు చివరి రోజు అని చెప్పి గాడిద వెంటనే ఉరకడం మొదలుపెట్టింది. గాడిదకు కళ్ళు కనపడవు కదా, దాంతో అది తెలియక సింహం ఉన్న వైపు ఉరుకుతా ఉంది. ఒకవైపు గాడిద ఉరుక్కుంటూ వస్తుంది, వేగంగా చించుకొని ఉరుకుతుంది. ఎంత వేగంగా ఉరుకుతుందంటే అది పారిపోతుండ అనుకోని. ఇంకో పక్క సింహం చూసింది, ఇదేమిరా నా మీదకి ఎంతో వేగంగా వస్తుందా అని చెప్పి అది ఇంకా వేగంగా ఉరుకుతా ఉంది. గాడిద వస్తా ఉంది, సింహం వస్తా ఉంది, గాడిద వస్తా ఉంది, సింహం వస్తా ఉంది. గాడిద ఒక్కసారి వస్తా ఉంటే సింహం గాల్లోకి ఎగిరింది. అలా గాల్లోకి ఎగిరేసరికి రెండు దగ్గరకు వచ్చినాయి. ఒక్కసారిగా గాడిద వేగంగా వస్తుంది, సింహం పోయి దాన్ని తలతో ఒక్కసారి ఢియం అని కొట్టుకోలేదు. గాడిద నెత్తిన ఏముంది? ఇనుప బిందె ఉంది. సింహం వేగంగా వచ్చి ఫట్టుమని కొట్టేసరికి దాని తల అక్కడికే ఫట్ అని పగిలింది. పగిలి సింహం అక్కడికే చచ్చి కింద పడి. మేము ఇంతవరకు భయంకరమైన జంతువు అనుకున్నాం, కానీ ఈ అడవికి సింహం పీడ ఎవరు తొలగించినారు? కాబట్టి ఈ గాడిదే ఇప్పటి నుంచి మన రాజ్యానికి రాజు. కాబట్టి బోలో గాడిద మహారాజుకి, గాడిద మహారాజుకి అని చెప్పి దాన్ని ఊరేగించి అడవికి రాజును చేశారు. ఇది కథ.